కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు కానీ, పిల్లలు కాకుండా ఉండడానికి అంటే వాళ్ళకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. హ్మ్. మాకిప్పుడొద్దు పిల్లలు అనుకుంటే, కొంతమంది తెలియక షాప్స్‌కెళ్ళిపోయి టాబ్లెట్‌లేసుకోవడం ఇలా చేస్తారు కదా! ఇలా ఆ! కాకుండా అసలు పిల్లలు కాకుండా ఉండడానికి ఆ! ఎలాంటి పద్ధతులున్నాయి? ఒక్కసారి అనుకోకుండా కలిసారు. పెళ్లి కాలేదు. కలిసారు. టెన్షన్ పడ్డారు. కౌంటర్‌లో ఫార్మసీలో టాబ్లెట్ తీసుకున్నారు. ఏమీ కాలేదు. సో, ఇదొక అలవాటుగా మారిపోతుంది. కానీ ఆ టాబ్లెట్ అనేది ఒక హార్మోన్. అంటే హ్మ్. ఒక స్టెరాయిడ్ లాంటిది. అది మిస్‌యూజ్ చేస్తే ఫీమేల్ బాడీ అనేది మేల్ బాడీ కంటే కూడా చాలా సెన్సిటివ్ మెకానిజమ్స్. అంటే ఈ మెన్స్ట్రుయేషన్ జరగాలన్నా గానీ, పిల్లలు అవ్వాలన్నా గానీ, సో, హార్మోన్స్‌తో ముడిపడిన విషయం కాబట్టి ఫీమేల్ బాడీ అనేది మన హార్మోన్ టాబ్లెట్స్ విచ్చలవిడిగా వాడితే అది చాలా ఎఫెక్ట్స్ ఇస్తుంది. అప్పటికి వాళ్ళకేం అనిపియదు. యంగ్ వయసులో ఉంటారు కాబట్టి ఏం కాదులే అని ఉంటారు. కొంతమంది మేము గుడికెళ్ళాలి, తిరుమలకెళ్ళాలి, లేపోతే మాకు 10 రోజుల్లో టూర్ ఎళ్తున్నాం. ఇన్ని పుణ్యక్షేత్రాలకెళ్తున్నామని కూడా మెన్సెస్ రాకూడదని హార్మోన్స్ యాహ్! అది కూడా ఈ కోవలోకే వస్తుంది. అది వాళ్ళు 2 నెలలు, 3 నెలలు వాడే వాళ్ళని కూడా మేము చూసాం. అంటే ఆ టూర్ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో చోటికి పోవాలి. యాహ్! తర్వాత ఇంకో చోటికి పోవాలి. టాబ్లెట్ చూడడానికి చిన్నగా చిన్న కనపడుతది. అది సింపుల్. సండే, మండే ఆ! అంటే ఆ! ఇచ్చేస్తారు ఆ! సార్. అదే. అదే. ఎక్కడైనా ఆ! సరే. చిన్నది గదా అని ఇస్తారు. వీళ్ళు గూడా ఏం కాదులే అని యేసుకుంటుంటారు. తర్వాత దాని ఎఫెక్ట్స్ బాడీ మీద ఉంటుంది. మెన్స్ట్రువల్ సైకిల్స్ మీద ఉంటాయి. బోన్స్ మీద ఉంటాయి. అది అడ్వైజబుల్ గాదు.